నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాపుతో ఊచలెక్క పెట్టిస్తా మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కాలువ తీవ్ర హెచ్చరిక. అనపర్తి ఎమ్మెల్యే ఇల్లు ముట్టడించిన అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ లో. నవరత్నాల్లో భాగంగా పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. కంచాలను గరిటెలతో కొడుతూ వినూత్నంగా నిరసన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాజీ శాసనసభ్యులు. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఇంటిని ముట్టడించిన అంగన్వాడీలో. హిందూపురంలో బాలకృష్ణ ఇంటి వద్ద అంగన్వాడీ ధర్నా. నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అవినీతి అక్రమాలపై విచారణ జరిపించి 6 నెలలు అతనితో జైలు ఊచలు లెక్క పెట్టిస్తామని మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కాల్వ హెచ్చరించారు. మంగళవారం ఆయన కనికల్లు మండలం హనకనహాల్ గ్రామంలో విలేకరులతో మాట్లాడారు. 4.5 కాపు అవినీతి అక్రమ పాలనను చూసి వైసీపీ అధిష్టానమే వణికిపోతుందన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు 151 మందిలో ఎవరికి రానంత అపఖ్యాతి చెడ్డ పేరు కాపునకు వచ్చిందన్నారు. రాయదుర్గంలో మళ్లీ అతనికే టికెట్ కేటాయిస్తే తన చేతిలో ఘోరంగా ఓడిపోతాడనే పక్క సమాచారం వైసీపీ అధిష్టానం వద్ద ఉందన్నారు. తాను 25 ఏళ్ల కిందటే ఎంపీగా రాయదుర్గానికి ప్రజాప్రతినిధిగా సేవలు అందించానని కాలువ గుర్తు చేశారు. అప్పట్లో బళ్ళారిలో గుమస్తాగా పనిచేసుకుని బతికిన కాపు ఇప్పుడు అధికారమంతంతో తనను తులనాడుతున్నాడని మండిపడ్డారు. తన 5 ఏళ్ల పాలనలో ఒక్క అవినీతి కూడా చేయలేదని కాల్వ స్పష్టం చేశారు. తాను చేసిన అభివృద్ధి అడుగడుగునా ప్రజలకు కనిపిస్తుందన్నారు. రాయదుర్గానికి ఉపయోగపడే ఒక మంచి పని కూడా చేయలేదని అసమర్థ దద్దమ్మ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. కనికలు చెరువులో 2 కోట్ల అవినీతి ఎక్కడ జరిగిందో దమ్ము ధైర్యం ఉంటే నిరూపించాలని కాల్వ సవాల్ విసిరారు. తాను 2024లో ఎమ్మెల్యేగా గెలుస్తానని, అదేవిధంగా కాపు చేసిన అవినీతి అక్రమాలపై విచారణ చేయించి జైలుకు పంపుతానని హెచ్చరించారు. వైసీపీ అధిష్టానము నిర్ణయం తీసుకున్నట్లు మనం పత్రికల్లో వార్తలు చదువుతా ఉన్నాం. కాపు రామచంద్రారెడ్డి 5 సంవత్సరాల అవినీతి పాలనలో మూటగట్టుకున్న అపకీర్తి వైసీపీనే వణికిపోయేలాగా చేస్తా ఉంది. అంత చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. బహుశా రాష్ట్రంలో 151 మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో ఎవరికీ రానంత అపఖ్యాతి, అపకీర్తి, చెడ్డ పేరు కాపు రామచంద్రారెడ్డికి వచ్చింది. ఇతన్ని ఎన్నికల్లో పెడితే వైసీపీ తరఫున డిపాజిట్లు కూడా రావనే భయంతో జగన్మోహన్ రెడ్డి కాపు రామచంద్రారెడ్డి స్థానంలో మరొకరిని అభ్యర్థిగా పెట్టాలని ఆలోచన చేస్తున్నట్లు మనకు వార్తలు అందుతా ఉన్నాయి. మరి ఈరోజు కాపు రామచంద్రారెడ్డి చెప్తా ఉన్నాడు, కాలువ శ్రీనివాసులు స్థానికుడు కాదని. నువ్వు అక్కడి నుంచి వచ్చినావయ్యా? నువ్వు కర్ణాటక నుంచి వస్తావు. నేను 25 ఏళ్ల కిందటే రాయదుర్గానికి ప్రజాప్రతినిధి, పార్లమెంటు సభ్యుని. నా మార్కు పనులు రాయదుర్గంలో కనిపిస్తాయి. నువ్వెవడు అసలు? ఎక్కడి నుంచి వచ్చావు? నీ బతుకంతా బళ్ళారులోనే కదా. నేను పార్లమెంటు సభ్యుడు అయ్యేటప్పటికి నువ్వు ఎక్కడున్నావు? 3000కు 4000కు గుమస్తాగా పనిచేసిన వ్యక్తి కదా బళ్ళారులో. నువ్వు నన్ను విమర్శిస్తే ఎట్లా? నేనేదో అవినీతి చేశాను. నువ్వు 4.5 సంవత్సరాలు, దాదాపు 5 ఏళ్ళు అవుతుంది అధికారంలోకి వచ్చి. ఒక్కటంటే ఒక్క రూపాయి కాలువ శ్రీనివాసులు అవినీతి చేశాడని నిరూపించావా? చేతగాని దద్దమ్మవాయా నువ్వు కాపు రామచంద్రారెడ్డి. నువ్వు నన్ను విమర్శించేదేంటి? నువ్వు అభివృద్ధి చేసావా? అభివృద్ధి అంటే అసలైన చిరునామా తెలుగుదేశం. మా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నేను చేసే అభివృద్ధి కార్యక్రమాలు అడుగడుగునా నేను చేసిన పనులు కనిపిస్తాయి. రాయదుర్గం కాలువ శ్రీనివాసులకు ముందు తరువాత అనే విధంగా అభివృద్ధి చేశారు. అది నా మార్పు అభివృద్ధి కార్యక్రమాలు. కనేకల్లు చెరువులో 2 కోట్ల అవినీతి చేసినానంటావు. రావు, విచారణ చేయించు. నీకు దమ్ముంటే 1 రూపాయి ఎక్కడైనా అవినీతి జరిగిందేమో నిరూపించు. నేను ఈరోజు సవాల్ చేస్తున్నా. నేను మళ్ళా అధికారంలోకి వస్తున్నా, మా ప్రభుత్వం వస్తా ఉంది. ఖచ్చితంగా నువ్వు చేసిన అవినీతి పైన విచారణ చేపిస్తా. కాపు రామచంద్రారెడ్డి కాపాడుదారు, నిన్ను జైలు పంపించకపోతే అడుగు. నేను
ఆ ఆరోపణలు, నేను చేస్తున్న ఆరోపణలు నిరూపించడానికి నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. నేను ఆషామాషిగా మాట్లాడలేను. ఖచ్చితంగా నీ అవినీతి చిట్టా అంతా కూడా విచారణ చేయించి వాళ్ళ దగ్గర ఈ చిట్టా అంతా విప్పి నిన్ను జైలు పంపించడం ఖాయం కాపు రామచంద్రారెడ్డి. ఖబర్దార్, నువ్వు ఓటమి భయంతో ఇన్నాళ్ళు వణికిపోయినావు. ఇప్పుడు టికెట్టే రాదనే బెంగతో మతిస్థిమితం తప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నావు. నేను తప్పుడు పనులు చేయలే, తప్పులు చేయలే. కాబట్టే ధైర్యంగా నిన్ను, నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని తూర్పారబడతా ఉన్నా, మీ అవినీతిని, అసమర్థతని ఎండగడతా ఉన్నా. నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. అనపర్తి నియోజకవర్గంలో అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డిని చుట్టుముట్టిన అంగన్వాడీ కార్యకర్తలు తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రపతికి నినాదాలు మోహరించిన పోలీసు బలగాలు నెలకొన్న తీవ్ర ఉద్రిక్తత అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ లకు సంఘీభావం తెలిపిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు టీడీపీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. जिंदाबाद जिंदाबाद सीआईटीयू जिंदाबाद 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 सीआईटीयू जिंदाबाद एपी अंगनवाड़ी वर्कर्स एंड हेल्पर्स यूनियन వర్ధిల్లాలి एपी अंगनवाड़ी वर्कर्स एंड हेल्पर्स यूनियन వర్ధిల్లాలి ఇవ్వాలి కనీస వేతనం 26 తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద బిక్కవోలు మరియు అనపర్తి మండలాలు అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ ఉద్యోగులు 15 రోజులుగా చేస్తున్నటువంటి సమ్మెకు మద్దతు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అంగన్వాడీ డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు అచంట సునీత అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ ఉద్యోగులు చేసిన సమ్మెకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. 2018లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాము. మినిస్టర్ ఉషశ్రీ చరణ్ విలేకరుల సమావేశంలో ఇది సమయం కాదు అని మాట్లాడడం సరైన విధానం కాదు. ప్రభుత్వం ఒక స్పష్టమైన హామీ ఇవ్వలేదు. అలాగే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఒక కార్యాచరణ రూపొందింది. అంగన్వాడీలకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి న్యాయం చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ ఉద్యోగులు 15 రోజులుగా చేస్తున్న నిర్వాధిక సమ్మెకు తెలుగుదేశం పార్టీ తరపున మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చేసేంత
జిందాబాద్ సమస్యలు పరిష్కరించమంటే తాళాలు బద్దలు కొడతారా సమస్యలు పరిష్కరించమంటే తాళాలు బద్దలు కొడతారా సమస్యలు పరిష్కరించమంటే తాళాలు బద్దలు కొడతారా సమస్యలు పరిష్కరించలేని ప్రభుత్వం గద్దు దిగాలి సమస్యలు పరిష్కరించలేని ప్రభుత్వం గద్దు దిగాలి సమస్యలు పరిష్కరించలేని ప్రభుత్వం గద్దు దిగాలి సమస్యలు పరిష్కరించలేని ప్రభుత్వం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి పాలన ఇదేమి పాలన ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి పాలన ఇదేమి పాలన జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. మరి గత 14-15 రోజులుగా అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయాలి అనే ఉద్దేశంతో మీరందరూ నిర్వాహకంగా సమ్మె చేయడం జరుగుతూ ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తూ ఉంది. సాక్షాత్తు మీ మంత్రి గారు అయితే మరి ఉషశ్రీచరణ్ గారు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో చూస్తూ ఉన్నారు. మరి 4-5 రోజుల క్రితం కూడా నేను మీ అందరి దగ్గరికి రావడం జరిగింది, మీకు సంఘీభావం తెలియజేయడం జరిగింది. మరి ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ తరఫున అంగన్వాడీ డ్వాక్రాకు సంబంధించి ఒక అనుబంధ సంఘాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు. అంగన్వాడీ సమస్యల మీద పోరాటం చేయటం కోసం కానీ మీ సమస్యల్ని అధ్యయనం చేసి రేపు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సమస్యలు ఏ విధంగా పరిష్కారం చేయాలనే విషయం మీద కానీ అధ్యయనం చేయడం కోసం కానీ ఆచంట సునీత గారిని అధ్యక్షురాలుగా ఆ కమిటీకి పెట్టడం జరిగింది. ఆవిడ కూడా ఈరోజు మీకు సంఘీభావం తెలియజేయడం కోసం మీ ముందుకు రావడం జరిగింది. ఇవాళ రంగంపేట ప్రాజెక్టు పరిధిలో అనపర్తి బెక్కవోలు మండలాలకు సంబంధించిన వర్కర్స్ హెల్పర్స్ అందరూ ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరుగుతోంది, నిరసన కార్యక్రమం చేయడం జరుగుతోంది. మీ అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున సంపూర్ణమైన మద్దతు తెలియజేయడం కోసం, మీ సమస్యలను తెలుసుకోవడం కోసం, మీ సమస్యలు ఏ విధంగా పరిష్కారం చెయ్యాలి అనే దానిపైన ఒక నివేదిక మరి సునీత గారు చంద్రబాబు నాయుడు గారికి అందివ్వడం కూడా జరుగుతుంది. దాని ప్రకారంగా రేపు రాబోయే రోజుల్లో మీకు కొన్ని స్పష్టమైన హామీలు ఇవ్వడం కూడా జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఇవాళ మనం మొన్న కూడా మాట్లాడుకున్న విషయాలన్నీ, మీ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, మీకు ఏ విధంగా తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేశాడు, ఏ విధంగా ఆ రోజు పాదయాత్ర చేస్తూ ముద్దులు పెడుతూ అందరినీ వంచారు, అన్ని వర్గాల వారిని వంచారు, ఉద్యోగులను వంచారు, వ్యాపారులను వంచారు, రైతులను వంచారు. ఒక పక్క మహిళల్ని ప్రజానీకాన్ని అందరినీ ఒక్క ఛాన్స్ పేరుతో రకరకాల మోసపు వాగ్దానాలు, అలవిగాని హామీలు ఇచ్చి ఏదో అద్భుతం సాధిస్తాను, ఒక ఛాన్స్ ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మీ అందరినీ వంచనకు గురి చేయడం జరిగింది. దానిలో భాగంగా మీకు కూడా తెలంగాణ ప్రభుత్వం కన్నా మిన్నగా వేతనాలు ఇస్తానని మీ అందరినీ వంచడం జరిగింది. మరి వాళ్ళు తెలంగాణలో ఇస్తున్న వేతనం ఎంత, ఇక్కడ ఇస్తున్న వేతనం ఎంత? దానికి ఉషశ్రీచరణ్ గారు చెప్పే సమాధానం కూడా ఎంత హాస్యాస్పదంగా ఉందో ఒకసారి ఆలోచన చెయ్యండి. మేము 2018లో హామీ ఇచ్చాం, 2018 నాటికి తెలంగాణ ఏదైతే ఇస్తుందో అది ఇస్తా ఉన్నామన్నారు. మీకు 4,200 4,300 రూపాయలు ఉన్న వేతనాన్ని చంద్రబాబు నాయుడు గారు 2 దఫాలుగా పెంచి 10,500 చేస్తే ఇవాళ మీకు ఇన్ని హామీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి 1,000 రూపాయలు మాత్రమే పెంచడం జరిగింది. ఆ 1,000 రూపాయలు పెంచి మిమ్మల్ని అందరినీ సంక్షేమ పథకాలకి అనర్హులుగా చేయడం జరిగింది. ఇవాళ మీ అందరికీ ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వం నుంచి వస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అందరి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ 15 రోజులుగా మీరు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటే అసలు మీ సమస్య ఏంటని తెలుసుకున్న పాపాన్ని ఎవరు పోలా. ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కానీ, మంత్రి కానీ, స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు కానీ, లేదా స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు కానీ ఎవరు వచ్చి మీ సమస్యను పరిష్కారం చేస్తామనే మాట చెప్పకుండా ఇది సమయం కాదు అని మాట్లాడడం జరుగుతూ ఉంది మంత్రి గారు. మరి 2018 సమయమా? 2018లో మీ అందరికీ మద్దతు ఇచ్చి మీ అందరికీ ఇటువంటి హామీలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇచ్చాడనేది మీ అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీరే కాదు, ప్రభుత్వ ఉద్యోగులు
సమ్మె చేస్తామంటే వాళ్ళ మీద ఎస్మా ప్రయోగించడం, విజయవాడ వాళ్ళందరూ రాకుండా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడే మాతమ్మ గారు చెప్పారు, మీరు సమ్మె చేస్తానంటే ఎన్ని ఇబ్బందులు పెడితే ఆ ఇబ్బందులు అధిగమించి విజయవాడ వెళ్ళారు, మంగళగిరి వెళ్ళారు అనేది చెప్తా ఉన్నారు. ఈ విధంగా రాష్ట్రంలో ఒక రాక్షస పాలన సాగుతూ ఉంది. సంక్షేమ పథకాల పేరు చెప్పి అందరినీ మోసం చేసి ఇవాళ అన్ని వర్గాల్ని వంచి ఎవరికి సంక్షేమ పథకాలు అందరి పరిస్థితిని తీసుకురావడం జరుగుతూ ఉంది. పేదపూడి మండలం వెంట్ర గ్రామంలో నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్ల స్థలాలు కార్యక్రమంలో భాగంగా పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్యచూరు నారాయణరెడ్డి. ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదవారికి ఇళ్ల స్థలాలు ఇస్తానని ఎన్నికల ముందు చెప్పారని, జగన్ చెప్పిన మాటను విని తెలుగుదేశం పార్టీ హేళన చేసిందని, కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగానే తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవారికి ఇళ్ల స్థలాలు ఇచ్చారని, ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం చేయడం జరుగుతుందని తెలియజేశారు. వెంట్ర గ్రామంలో 40 సంవత్సరాల క్రితం ఇళ్ల స్థలాలు ఇచ్చారని, మరలా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇవ్వడం జరుగుతుందని, ఇప్పటికే ఈ గ్రామంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సి ఉందని, కానీ స్థలం సరిపోకపోవడంతో చింతపల్లిలో కొంత స్థలం సేకరణ చేసి పేదవారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. భర్త గారి పేరు తాతాజీ శ్రీపల్లి లక్ష్మీకాంతం గారు, భర్త గారు సూర్యనారాయణ, కాకునూరు పద్మ గారు, భర్త గారు సూర్యనారాయణ గారు. ఈ 9 మంది రండి. తర్వాత మిగతా వాళ్ళకి అంటే 1 గంట లేట్ అయినా ఎవరికి వచ్చినా వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాను, ఇక్కడ మెరక వేసింది, లేఅవుట్ వేసింది, పట్టా కావాలంటే మీకు సెంటున్నర తక్కువ లెక్కేసుకున్నా కానీ 3 లక్షల విలువ ఉంటుంది. అంటే ఈవేళ ఒక 3 లక్షల విలువైన ఆస్తిని ఈ రోజున మీ సొంతం అవుతుందని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రాజరెడ్డి గారు ఓకే వాసు గారు ఇప్పుడు బయట పొద్దున్న ఎత్తుకెళ్తాం పేపరు తర్వాత గురువు ఓకే ఓకే సార్ ఓకే 9 మంది గ్రూప్ పట్టాలు తీసుకున్న ఇక్కడ ఉండండి. చెప్పండి ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఇంటిని ముట్టడించిన అంగన్వాడీలో అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో అంగన్వాడీలో న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిర్వాధిక సమ్మె నేటికి 16వ రోజుకు చేరుకుంది. నిన్నటి రోజు అంగన్వాడీ యూనియన్లతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఎమ్మెల్యేల నివాసం ముట్టడికి శ్రీకారం చుట్టినట్టు అంగన్వాడీలు తెలిపారు. సిఐటియు ఆధ్వర్యంలో లక్ష్మీ బజార్ నుండి ఎమ్మెల్యే నివాసం వద్దకు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు నిరవధిక సమ్మెను ఆపే ప్రసక్తే లేదని హెచ్చరించారు. తామేమి గొంతమ్మ కోరికలు కోరడం లేదన్నారు. సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలనే నెరవేర్చమని కోరుతున్నామన్నారు. ప్రభుత్వం
సమస్యలు పరిష్కరించేంత వరకు ప్రభుత్వం వైఖరి నశించాలి, ప్రభుత్వం వైఖరి నశించాలి, ప్రభుత్వం వైఖరి సమ్మె రోజున ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించడానికి అందరూ కలిసి వచ్చినాము. ఈ సందర్భంగా మేము అడగడం ఏమంటే 16 రోజుల నుంచి మేము రోడ్ల పడి తిరుగుతున్నా ఎవరు మా వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ప్రభుత్వం అయితే నిర్లిప్తంగా మాతో వ్యవహరిస్తుంది. నిన్నటి రోజున చర్చలు జరిగినాయి. చర్చలకు పిలిపించినందుకు మేము ఆనందించినాం. మా సమస్యలు తెల్లవారితే తీరిపోతాయేమో అని చాలా ఆనందపడినాం. కానీ నిన్న సాయంత్రం లోపల అందరికీ నిరాశనే. మళ్ళీ రోడ్డు ఎక్కాల్సిన అవసరం వచ్చింది. ఈ ఎండలో ఇంతమంది చెల్లెళ్ళు, ఇంతమంది అక్క చెల్లెళ్ళు పోరాడుతూ ఉంటే ప్రభుత్వం నిర్లిప్తంగా ఉండడానికి మేము ఏం పాపం చేసినామని అడుగుతున్నాము. ఇంకా చిత్తా ప్రతాపరెడ్డి గారు మొన్న ఒక మాట చెప్పినారు. ఏమంటే అమ్మ మీ సమస్యలు మేము పరిష్కరిస్తాము, నేను పోయి ఆయనతో క్రిస్మస్ సందర్భంగా మాట్లాడతాను అన్నారు. మాట్లాడిన దాఖలాలు అయితే మాకు కనపడలేదు. 11,500 మీరు బ్రతికేకేమి అని ఆయన అడిగినారు. ఓకే, మేము బ్రతకలేక రోడ్డు ఎక్కినాము. అదే 11,500 బ్రతికి చూపించండి. సెంటర్కి డబ్బులు పెట్టాలి. మేము గ్యాస్కి నెలకు 1000 రూపాయలు, 1200. పిల్లలకు కాయగూరల ఖర్చు కనీసం ఎంత చిన్న సెంటర్ అయినా 500 అయినా అనుకోండి. 10,000 మేము ఏం బ్రతికి చూపించాలో మాకేం అర్థం కావడం లేదు. మేమేం కొంతమ్మ కోరికలు కోరట్లేదు. కనీస వేతనం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కనీస వేతనం 26,000 లేనిది ఏ కుటుంబము బ్రతకలేదు అని చెప్పేసి గ్రాట్యుటీ అమలు చేయమని చెప్పింది. ఈ రెండు మేము ప్రధానంగా అడుగుతున్నాము. ఆ రెండు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అంటున్నారు. ఇన్ని చేస్తున్నారో, ఎన్ని పనులు చేస్తున్నారో వాటికి అన్నిటికీ డబ్బులు వస్తున్నాయి. మాకు డబ్బులు, మా సాలరీకి డబ్బులు లేవంటే మాకు చాలా బాధ అవుతుంది. మేము చిన్నపిల్లలకి ఎంత సేవ చేస్తామో ఒక్కరోజు వచ్చి మా సెంటర్లో చూడాలా. విమర్శించే వాళ్ళందరికీ ఒకటే అడుగుతున్నాము. మా పని మా సెంటర్లోనే తెలుస్తుంది. బయట తిరిగితే ఎవరికి తెలియదు. అనుభవించేది మేమే. మా బాధలు అట్లున్నాయి కాబట్టి ఈరోజు మేము ఎండలో రోడ్డు ఎక్కినాము, చలిలో రోడ్డు మీద ఉంటున్నాము. ఎవరు మమ్మల్ని పట్టించుకోవటం లేదు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి మా డిమాండ్స్ నెరవేరుస్తుందని ఆశిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 16 రోజులు చేరుకుంది. 16 రోజులు సమ్మె చేస్తుంటే ఈ 16 రోజుల్లో 3 సార్లు చర్చకు పిలవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము. మంత్రులంతా కలిసి గంటలు మా యూనియన్ వాళ్ళను, రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్ వాళ్ళు గంటలు వెయిట్ చేసినా కూడా తర్వాత లాస్ట్ మినిట్లో అన్ని పరిష్కారం చేసి కాకం కథలు చెప్పి సమ్మె విరమించుకోండి, మీరు సంక్రాంతి అయ్యాక మళ్ళీ మొదలు చేయండి, ఎలక్షన్ అయ్యాక మళ్ళీ గవర్నమెంట్ వచ్చాక చేస్తాము అని ఊరికే మభ్య పెట్టడానికి చర్చలకు పిలుస్తుంది, విఫలం చేస్తున్నారు. మళ్ళీ మేము ఇట్లాగే చేస్తే వీళ్ళు సమ్మెను ఎంతవరకైనా ఎన్ని రోజులైనా చేయడానికి అందరూ. జిల్లా హిందూపురం శాసనసభ్యుడు సినిమా హీరో నందమూరి బాలకృష్ణ ఇంటి వద్ద అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా, ఇల్లు ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. హిందూపురం ప్రాంతంలో ఉన్న పెద్ద ఎత్తున అంగన్వాడీ మహిళలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నందమూరి బాలకృష్ణ అంగన్వాడీలకు మద్దతుగా ఆందోళనలో పాల్గొనాలని కోరారు. వ్యవహరిస్తుందో ఇక్కడ ఉన్నటువంటి బాలకృష్ణ గారి ఆఫీస్ లో ఉన్న వాళ్ళు కూడా ఇది రేపు పొద్దున్నే ఆయనకు కూడా పర్సనల్ గా భోజనం పెట్టినప్పుడు, కాఫీనో టీ ఇచ్చినప్పుడు ఒకసారి చెప్తే బాగుంటుందని ఉద్దేశంతో 3 గంటల వరకు మనం ఉంటామనేటువంటి అభిప్రాయం మనది ఉంది. ఒకవేళ మన కమిటీ నిర్ణయం మేరకు ఏ టైం చెప్తే ఆ సమయం వరకు మీరందరూ ఉంటారా? అందరూ ఇక్కడే ఉండి ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేయడానికి, ప్రభుత్వం మెడలు వంచడానికి బాలకృష్ణ గారు ఫోన్ లో మాట్లాడేంత వరకు ఎవరు కదలడానికి వీలు అని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అనేకమైనటువంటి జిల్లా నాయకులు,
మన ప్రాంతం నాయకులు అందరూ పాల్గొన్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మనతో మీడియా కవర్ చేసినటువంటి మీడియా మిత్రులు మనందరి తరఫున ప్రత్యేకమైనటువంటి విప్లవాభివందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. అంగన్వాడీ ఐక్యత, అంగన్వాడీ ఐక్యత. ఫోన్లో బాలకృష్ణ గారు మా గురించి చర్చించాలి, మా గురించి అసెంబ్లీలో పోరాడతాం మా సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు. ధన్యవాదాలు. ఐక్యత, అంగన్వాడీల ఐక్యత, ఎన్ఈసీ వేతనం ఇచ్చేంత వరకు, గ్రాడ్యుటీ అమలు చేసేంత వరకు, మినీ సెంటర్లు మెయిన్ సెంటర్ గా మార్చేంత వరకు, మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా గుర్తించేంత వరకు, వర్కర్లు సూపర్వైజర్ ప్రమోషన్ ఇచ్చేంత వరకు, ఐసీడీఎస్ పెంచేంత వరకు, రామకృష్ణాన్ని తోడెత్తి పెట్టి ఆట ముందుకు పోయి వెనక ఇబ్బంది పడుతున్నారు.